ఏమైంది తమ్ముడు? చెప్పు తమ్ముడు, ఏమైంది? ఏమైందని చెప్పాలక్క. నా పరువు మొత్తం తీసేసింది. నేను వాళ్ళకిచ్చిన మాటను నిలబెట్టలేకపోయింది. నన్ను బ్రతికున్న శవాన్ని చేసి నాన్నా, మీరు అనుకున్నట్టు నేనే తప్పు చేయలేదు నాన్నా. నోర్మాయ్, ఇన్నాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్మడం నేను చేసిన తప్పు. అసలు ఏం జరిగింది తమ్ముడు? రూపకి పెళ్లి బట్టలు ఎందుకున్నాయి? ఆ దరిద్రం గురించి నా నోటితో నేను చెప్పలేనాక. ఏ విషయం గురించైనా చెప్తేనే కదమ్మా తెలిసేది. రాజు పెళ్లి బట్టలు ఎందుకున్నాడని ఎంత ఆలోచించినా నా బుర్రకేం తట్టట్లేదు. ఏం జరిగిందో చెప్పమ్మా. ఆఫీస్లో రాజు ఆ రూపని పెళ్లి చేసుకున్నాడు అత్తయ్య. శ్వేత, అది పెళ్ళే కాదు. మండపంలో పెళ్లి బట్టల్లో పెళ్లి పెట్టెల మీద రాజుగారితో నువ్వు కూర్చున్నావు. పంతులు వేద మంత్రాలు చదువుతున్నారు. ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. పూలదండలు కూడా మార్చుకున్నారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మొత్తం కవరేజ్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్భాటం సరిపోదన్నట్టు ఎక్కడి నుంచో ఫారినర్స్ కూడా ఇన్వైట్ చేశారు. దీన్ని పెళ్లి కాదు అని ఏ ఒక్కరి చేతనైనా చెప్పించగలరా అత్తయ్య? ఒరే నాయన, శ్వేత చెప్తుంది నిజమేనా? నిజమనే కదా చెల్లెమ్మ శ్వేత చెప్తుంది. ఇదంతా మా కళ్ళారా మేము చూసాం. ఇంత జరిగినా శ్వేత మీ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. సిగ్గులేం జన్మలు. రాజు రూపలకు ముందే పెళ్లి జరిగిందని తెలుసు. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారో తెలియదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అది వీళ్ళు చూశారు. అయినా రాజునే పెళ్లి చేసుకోవాలనుకోవటాన్ని ఏటనుకోవాలా? ఎంతకి తెగించావు రూపా? నా తమ్ముడు నీకేం తక్కువ చేశాడు? పరువు కావాలా, ప్రాణం కావాలా అని అడిగితే పరువే కావాలి అనుకునే నా తమ్ముడి పరువు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నావు. మొన్నటికి మొన్న తప్పతాగి ఇంటికొచ్చాడు. అది కూడా ఎవడైతే మన ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టడానికి అర్హుడు కాడో వాణ్ణే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టావు. మా అందరి తలలు తీసేసినట్టయిపోయింది తెలుసా? అంతేకాదక్క, నేను ఎవరి పేరు వినటానికి ఇష్టపడినా, ఎవరి నీడ మన ఇంటి మీద పడ్డానికి ఇష్టపడినా అలాంటి వాడి ఆఫీసులోనే ఇన్నాళ్లుగా పనిచేస్తుంది.
నాన్న, నేను అక్కడ జాయిన్ అయినప్పటికీ అదే రాజు ఆఫీస్ అని నాకు తెలీదు నాన్న. జాబ్ జాయిన్ అయ్యి అగ్రిమెంట్లో సైన్ చేశాకే తెలిసింది. అప్పుడు మనకున్న పరిస్థితుల వల్ల ఆ జాబ్ ఇంపార్టెంట్ అనిపించింది. కేవలం జాబ్ని మాత్రమే ఆశించి వెళ్ళాను నాన్న, అది కూడా మన ఇంటి కోసం. ఒరే నాయనా, నువ్వు రూపని ఉద్యోగంలో చేర్చుకోవడంలో తప్పులేదు. ఆ స్థానంలో రూప కాకపోతే ఇంకో అమ్మాయి ఉండేది. కానీ పెళ్లి చేసుకోవడం ఏట్రా? అది కూడా శ్వేతతో నిశ్చితార్థం చేసుకుని మరి కొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా ఎలా చేయగలిగావు? రూపా, నా తమ్ముడు తలదించుకునే పరిస్థితి ఈ జన్మలో రాదు అనుకున్నాను. అప్పుడు మీ అమ్మ చేసిన పని వల్ల తలదించుకున్నాడు. ఇప్పుడు నీ వల్ల తలదించుకుంటున్నాడు. తల దించుకోవడం కాదక్క, తల నరికేసినట్టు అనిపించింది. అయినా సీఎం గారికి నా మీద మంచి అభిప్రాయం ఉంది. ఆయనకి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. ఇక నా మొహం ఆయనకి ఎలా చూపించను? రేణుక, నిన్ను కూడా నా బిడ్డతో సమానంగా చూశాను. నువ్వు అక్కడే ఉంటూ పరిస్థితి ఇంతవరకు తీసుకురాకుండా ఉండవలసింది. మీరు తలదించుకునే పరిస్థితి రాకూడదనే కదా పెద్దయ్య మీకు ఫోన్ చేసి చెప్పాను. సమయానికి ఆ గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి మేం తెలుసుకోగలిగాం. రేణుక, నువ్వు ఫోన్ చేసి చెప్పావా? అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసు కదా రేణుక? జరిగిందే కదా తను చెప్తుంది. కనీసం నువ్వు అది కూడా చెప్పలేదు. ఒక తండ్రి ఎంత బాధపడతాడనే వేదన రేణుకకు తెలిసినంతగా కన్న కూతురివి నీకు తెలియనందుకు సిగ్గుపడుతున్నాను. ఛా! మంచి పని చేస్తావు రేణుక. మా అందరి ప్రాణాలు కాపాడావు. లేకపోతే అవమానంతో అందరూ ఏమైపోయేవాళ్ళము. శ్వేత, ఆఫీస్లో జరిగింది ఒక ఈవెంట్. ఫారిన్లో జరగబోయే ఒక హిందూ సాంప్రదాయపు పెళ్ళి ఎలా జరిగితే బాగుంటుందో అని ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేశాం. అదా గౌతమ్ గడికి కూడా తెలుసు. మీకెందుకు ఇలా రాంగ్గా చెప్పాడో నాకే అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గుడు ఇంతకంటే గొప్పగా ఏటి ఆలోచిస్తాడులేరా అయ్యా. సరే, నువ్వు చెప్పినట్టుగానే అది యాడ్కి సంబంధించిన షూటింగ్ అనుకుందాం. అందులో పెళ్లి కొడుకుగా వాడే ఎందుకు కూర్చోవాలి? వాడి ప్లేస్లో ఇంకెవడైనా కూర్చున్నా నేనెంతగా బాధపడేవాడిని కాదు. పోనీ నీకు వాడే పెళ్లి కొడుకు అని తెలిసినప్పుడు నువ్వు నేను చెయ్యను అని చెప్పుండాల్సింది కదా. రేణుక చేసుండేది కదా. నువ్వెందుకు చేసావు రూపా? ఆ ప్లేస్లో చేయాల్సింది మేం కాదు శ్వేత, వేరే మోడల్స్. కానీ సమయానికి వాళ్ళు రాకపోతే ఈవెంట్ ఎక్కడ ఆగిపోతుందోనని అలా చేయాల్సి వచ్చింది. నాన్న, అయినా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను నాన్న. అది నా వృత్తిలో ఒక భాగం మాత్రమే నాన్న. ప్లీజ్ నాన్న. నన్ను ముట్టుకోకు. నేను తప్పు చేయలేదు నాన్న. పోనీ మీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పండి నాన్న. నా కొడుకుని నా నుంచి దూరం చేశావు. ఆ దేవుడు నిన్ను మీ నాన్నని దూరం చేస్తున్నాడు. దీన్నే కర్మ అంటారేమో. అదేదో ఈవెంట్ అని అంటున్నాడు కదమ్మా. అది ఏదైనా సరే అత్తయ్య, రాజు పక్కన ఇంకొక అమ్మాయిని నేను అస్సలు ఊహించుకోలేను. ఆ రూపనైతే అస్సలు ఊహించుకోలేను. బేబీ, జరిగిపోయింది పక్కన పెట్టు. జరగాల్సిన దాని గురించి ఆలోచించు.
అత్తయ్య, పెళ్లి వెంటనే జరిగిపోవాలి. అలాగే చేద్దాం శ్వేత. మొన్న లగ్న పత్రికలు రాసుకుంటుంటే అనుకోకుండా కాలిపోయాయి కదా, అందుకే ఆగిపోయాం. అందులో ఏముంది చెల్లెమ్మ, శాంతి పూజ జరిపిస్తే సరిపోతుంది. అయితే మంచి రోజు చూసుకుని శాంతి పూజ చేయిద్దాం అన్నయ్య. మంచి రోజు కాదత్తయ్య, రేపే జరగాలి. నాకు కొంచెం టైం కావాలి. రేపే శాంతి పూజ చేయిద్దాం, లగ్న పత్రిక రాయిద్దాం. సరేనా అన్నయ్య? అమ్మా, నాకు కొంచెం టైం కావాలని చెప్తున్నాను కదా. చూడరా నాయన, మనం ఏ తప్పు చేసినా సర్దుకుని మన సంబంధమే కోరుకుంటున్న శ్వేత వాళ్ళని దూరం చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఉండరు. డాడీ, రేపు శాంతి పూజ జరిపించి ఆ తరువాత శుభలేఖలు రాసుకుంటాం. దీనికి మీరొక పని చేయాలి. చెప్పమ్మా. రేపు శాంతి పూజకి సూర్యప్రతాప్ గారు, ఆ రూప కూడా రావాలి. మళ్ళీ వాళ్ళెందుకమ్మా? రావాలత్తయ్య. రాజు నాకు మాత్రమే సొంతం అనేది వాళ్ళకి పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండడానికి ట్రై చేస్తారు. డాడీ, మీరు ఫోన్ చేసి చెప్పండి. అక్క, తన నిర్ణయం ఏంటో చెప్పమను. నా మాటకి విలువినవని వాళ్లతో నేను మాట్లాడలేను. నాన్నా, ఆ మాట అనకండి నాన్న. మీరేం చెప్పినా వింటాను. నాకు నమ్మకం పోయింది రూపా. నిన్ను నమ్మిన ప్రతిసారి నేను మోసపోతూనే ఉన్నాను. సీఎం గారు ఫోన్ చేస్తున్నారు. ఆయన ఏం అడుగుతారో ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? తమ్ముడు, ఫోన్ లిఫ్ట్ చేయి. చెప్పండి సార్. సూర్యప్రతాప్ గారు, రేపు శుభలేఖలు రాసుకుంటున్నాం. మీరు మీ అమ్మాయి రూపతో పాటు మీ ఫ్యామిలీ అంతా వస్తే బాగుంటుందని మా శ్వేత అభిప్రాయపడుతుంది. ఎందుకులేండి సీఎం గారు, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చాలు. అవి మనకు చెడు జ్ఞాపకాలు మిగిల్చాయి. సీఎం గారు, మీ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను. అలా ఏమీ జరగకుండా ఉండాలంటే మీరు రేపు పూజకి రావాలి. తమ్ముడు, వస్తున్నానని చెప్పు. సీఎం గారే ఫోన్ చేసి అడుగుతున్నారు. వస్తున్నానని చెప్పు. అలాగే సీఎం గారు. వస్తారంట బేబీ. సరే అత్తయ్య, మేము బయలుదేరుతాం. రేపు పూజకి ఏర్పాట్లు చేయండి. మంచిదన్నయ్య గారు. ఇదంతా నేను నా రాజు కోసం చేసిన. కానీ గా శ్వేత లగ్న పత్రిక రాసుకుంటుందేంటి? గదే గనుక జరిగితే నా రాజు నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. గెట్లయినా రాజుని నేను సొంతం చేసుకోవాలి. అక్క, రేపు పూజకి వెళ్తున్నాం. రూపా, ముందు ఈ పెళ్లి కూతురి గెటప్ మార్చు. పెళ్లి అలంకరణ నీకు కలిసి రావడం లేదు. ఎప్పుడు పెళ్లికి రెడీ అయినా నీకు అశుభమే జరుగుతోంది. నీ జీవితంలో ఇక పెళ్లి రాత లేదనుకుంటా. ఛే!
ఒరే నాయన, ఇకనైనా నా మాట విను, లేకపోతే నీ మాట వినడానికి మీ అమ్మ ప్రాణాలతో ఉండదు. అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా బేబీ? అర్థమవుతుంది డాడీ. ఆ రూప సూర్యప్రతాప్ గారికి ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఆ కుటుంబాన్ని కూడా పిలవమన్నాను. రూపకి రాజుకి పెళ్ళైన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు ఆ రూప చేసిన పనికి నాకు భయం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇలాంటి పనులు రిపీటెడ్గా జరుగుతాయి అనిపిస్తుంది. అందుకే అందరి ముందు రాజు రూపుల దగ్గర డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించడానికి ప్లాన్ చేస్తున్నాను. విడాకులు రావడానికి టైం పట్టొచ్చు, కానీ సంతకాలు పెట్టడంతో సగం విడాకులు అయిపోతాయి కదా డాడీ. మీరే ఒక లాయర్తో మాట్లాడి విడాకులు త్వరగా శాంక్షన్ అయ్యేలా చూడండి. ఓకే బేబీ, గుడ్ ఐడియా. పాపం అమ్మాయి గారు కంపెనీ ఫ్యూచర్ కోసం ఫోటో షూట్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ పెద్దయ్య గారు కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తీసుకెళ్ళిపోయారు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా నా కూతురు జీవితంలోకి అడుగు పెట్టద్దని? రాజు నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న నన్నేమన్నారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు. ఒకసారి కాల్ చేసి మాట్లాడాలి. అమ్మాయి గారు, పెద్దయ్య గారు ఏమైనా అన్నారా? ఏమంటారు రాజు, నీ దగ్గర పని చేస్తున్నాననే విషయం చెప్పకుండా ఎందుకు మోసం చేశావని అడిగారు. మన ఫోటోషూట్ గురించి నాన్నకి రేణుక ఫోన్ చేసి చెప్పింది రాజు. శ్వేత వాళ్ళకి గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడంట అమ్మాయి గారు. వాళ్ళిద్దరినీ అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు రాజు. అవునమ్మాయి గారు. రాజు, రేపు మేము మీ ఇంటికి వచ్చాక ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అమ్మాయి గారు, మీరేం భయపడకండి. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకుందాం.
సరే రాజు, రేపేం జరుగుతుంది అన్న భయం కన్నా నిన్ను కలుస్తానన్న సంతోషమే ఎక్కువగా ఉంది రాజు.